పిల్లలు బలంగా ఎదగడం కోసం ఎక్కువ డబ్బులు పోసి డ్రై ఫ్రూట్స్ కొని పెడుతూ ఉంటాం. కానీ మనం వంటగదిలో ఉన్న కరివేపాకు, నువ్వుల్ని మర్చిపోతాం. వీటితో ఇలా పొడి చేసుకుని రైస్లో కానీ టిఫిన్స్లో కానీ ఒక్క స్పూన్ తీసుకుంటే చాలండి. హై రిచ్ కాల్షియం మన సొంతమవుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కరివేపాకు, నువ్వులతో పొడిని రెడీ చేసుకుందాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పావు కప్పు వరకు నువ్వులను తీసుకోండి. 2 గుప్పుళ్ళ కరివేపాకుని తీసుకొని కడిగి ఆరబెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో మనం తీసుకున్న నువ్వులను వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోండి. నువ్వులు వేగి కొద్దిగా ఉబ్బి చిటపట్లాడేటప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోండి. కరివేపాకును కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. కరివేపాకుని మనం తాకి చూస్తే పొడైపోయేలా ఉండాలండి. ఆ విధంగా వేయించుకోండి. కరివేపాకుని ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకోండి. మనం వేసుకున్న పప్పు దినుసులన్నీ బాగా వేగి మంచి స్మెల్ వచ్చేటప్పుడు మనం కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ కలుపుతూ ఎండుమిరగాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని వేయించుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అదే కడాయిలో కొద్దిగా చింతపండును కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా చింతపండును వేయించుకోవడం వల్ల అందులో ఉన్న చెమ్మ పోతుందండి. ఎక్కువ కాలం పొడి నిల్వ ఉంటుంది. ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం వేయించుకున్న పప్పులను కూడా వేసుకోండి. ఇందులోనే మనం వేయించుకున్న చింతపండుని, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి. వీడియోలో చూపించిన ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న కరివేపాకుని, నువ్వులను కూడా ఇందులోనే వేసుకోండి. ఇలా కారం పొడులు చేసేటప్పుడు మిక్సీ జార్లో ఎటువంటి తడి లేకుండా చూసుకోండి. మిక్సీ జార్కి మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. అంతేనండి, మన కారపొడి రెడీ అయిపోయింది. పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా ఇది చాలా హెల్దీ. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే 4 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. తక్కువ ఖర్చులు అయిపోయి ఎక్కువ బలాన్ని ఇచ్చే ఈ కమ్మనైన కరివేపాకు, నువ్వుల పొడిని తప్పకుండా ట్రై చేయండి. ప్రస్తుతం పిల్లలకు వచ్చే కంటి వ్యాధుల విషయంలో కూడా ఈ పొడి చాలా హెల్ప్ చేస్తుందండి. తప్పకుండా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.